ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తుంది మోడిఫైడ్ థండర్బర్డ్ 350 అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏది ఇచ్చినా సరే మన విజయవాడ నక్కల్ రోడ్ లో రాయల్ యాక్సెస్ అయితే దాన్ని కస్టమైజ్ గానీ మోడిఫై గానీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. సో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పాత రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350 ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా అయితే సో కంప్లీట్ మోడిఫికేషన్ అయితే చేయించుకోబడింది అనమాట. క్రోమ్ ట్యాంక్ గానీ ఇంజిన్ ప్యానల్స్ కూడా ఇవన్నీ కూడా క్రోమ్ లోనే వచ్చాయి. సో ఫ్రంట్ సస్పెన్షన్ కూడా మనకి క్రోమ్ ఎలిమెంట్స్ అయితే వచ్చాయి అనమాట. సో ఇది సైడ్ కూడా చూసారు కదా, సైడ్ ప్యానల్స్ ఇవన్నీ కూడా మనకి క్రోమ్ లోనే వచ్చాయి. సో బండి సైడ్ అపీరెన్స్ అయితే చూడడానికి ఈ విధంగా ఉందన్నమాట. ఇది ఎగ్జాస్ట్ కోసం అని చెప్పేసి 25,000 వరకు అయితే ఖర్చు పెట్టారు. అద్భుతంగా ఉందన్నమాట. రోడ్డు మీద ఈ బండితో వెళ్తుంటే లుక్స్ ఆసమ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ స్విచ్ గేర్ ఇదంతా కూడా మనకి క్లాసిక్ 350 రీబార్న్ ఉన్నటువంటి స్విచ్ గేర్ అయితే అప్గ్రేషన్ అయితే చేశారనమాట. ఈ క్లస్టర్ కూడా మనకి కొత్తది అయితే వేశారు. నెక్స్ట్ బార్ అండ్ మిర్రర్స్ అయితే దీనికి వచ్చినాయి. ఫ్రంట్ హెడ్ లైట్ తీసుకుంటే మనకి బజాజ్ అవెంజర్ అయితే దీనికి సెట్ చేశారనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి కొత్త మోడిఫికేషన్. అండ్ మెయిన్ గా దీంట్లో టైర్ గురించి అయితే మాట్లాడుకోవాలండి. 130 సెక్షన్ టైర్ ఫ్రంట్ కి వస్తే 140 సెక్షన్ టైర్ బ్యాక్ అయితే వచ్చిందనమాట. రెండు కూడా మనకి 15 ఇంచ్ వీల్స్ అయితే వచ్చినాయి. సో కార్నరింగ్ స్టెబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ బండితో కార్నరింగ్ కొడుతుంటేటప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. సో సౌండ్ పొల్యూషన్ అయితే ఉంటది. కాకపోతే నేను మీకు ఒకసారి అయితే బండి స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తానండి. ఈ విధంగా రాయల్ యాక్సెస్ లో మీ పాత బుల్లెట్ అయితే మాడిఫై అయినా చేయించుకోవచ్చు, లేదంటే రీస్టోర్ అయినా చేయించుకోవచ్చు అండి. రాయల్ యాక్సెస్ ఎక్కడ ఉంటుందంటే మన విజయవాడ నక్కల్ రోడ్ లో ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఏకల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్ అయితే ఉంటుంది. సో రాయల్ యాక్సెస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇచ్చాను. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్తో షేర్ చేయండి. షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం, థ్యాంక్ యూ.